కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. కొత్త కార్లు కొన్నారు, దుబాయ్కి వెళ్ళిపోయారు, బిజినెస్లు పెట్టుకున్నారు, చెరుకు బండి పెట్టుకున్నారు, వ్యవసాయంకి వెళ్ళిపోయారు. ఫస్ట్ డే రాగానే నా మాటలను వింటా నా ఫోన్ అని వింటూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా పని చేద్దాం చెప్తాను నేను. జాబ్ చేద్దాం చెప్తాను ఓపెన్గా. నేను నీకు తెలివినప్పుడు జాబ్ ఎందుకు చేయాలని 100% అన్నట్టుగా 16 డ్రైవర్ పనిచేస్తున్న దగ్గర. సో అది రకంగా మంచిదే కదా. ఐ మోటివేటెడ్ దిస్ మెనీ పీపుల్. ఐ విల్ మోటివేట్. నేను చేస్తాను. వ్యవసాయం చేసుకోమని చెప్తాను, పని చేసుకోమని చెప్తాను. ఎందుకు ఒకటి దగ్గర పని చేయాలి? పని చేసే కెపాసిటీ ఎప్పుడు ఉండాలి తెలుసా? పని ఎప్పుడు చేయాలి తెలుసా? ఆ పని నేర్చుకున్నప్పుడు. నేను కూడా 84, 85, 86లో ఐ వర్క్ విత్ వన్ మార్వాడి కంపెనీ. మనిషి నన్ను ఎలా వాడుకుంటూ నాకు బాగా తెలుసు. ఓకే, అక్కడ పని చేశాను కాబట్టే ఇప్పుడు నాకు పని విలువ తెలిసింది. పని కోసం పని చేయించాలి, పని నేర్చుకొని పని చేయించుకోవాలి. పని నేర్చుకొని నువ్వు పని తీసుకో, పని పెట్టుకో, అప్పుడు పార్ట్నర్షిప్ తీసుకో, 10 మందిని డెవలప్ చేయి, నువ్వు డెవలప్గా. కానీ అసలు పనిలో ఉన్నదంటే ఒప్పుకోను. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన పేరు ఏం పేరు? గూగుల్ CEO పేరు సుందర్ పిచ్చై. ఆయన కూడా పనుడే కదా. అదే నేను అనింది కదా. మైక్రోసాఫ్ట్ సత్యానాథన్. చేస్తే అలాంటి జాబులు చేయి, చేస్తే అలాంటి జాబులు చేయి. ఎంతమంది? 100 మంది లేరు. అలాంటి వాళ్ళు 100 మంది కంటే ఎక్కువ లేరు. అలాంటి జాబులు చేయి. ఇదేందండి 30,000 రూపాయలు ఏందండి? సారీ, ఇక్కడ మన మిత్రులు వింటున్నారు, ఫీల్ అవుతారు. 30,000 ఏందండి? 30,000 పర్ మంత్ అంటే రోజుకు 1,000 రూపాయలు. అడ్డం మీద కూలికి అంతకంటే ఎక్కువిస్తారు. ఏం బతకండి? నేను బీటెక్ అయింది, BE అయింది, ఇంటర్మీడియట్ అయింది, ఏది చదువుకొని 30,000 పనిచేస్తారు. ఎందుకు ఏం చేయాలండి? ఈ బతుకు తర్వాత రాదు. ఈ కంపెనీ వాడు మనం వాడుకుంటున్నాడంటే కంపల్సరీ మనం వీక్ అవుతున్నాం. అక్కడ నేర్చుకోండి, ఇక్కడ నేర్చుకోండి, ఈ యాంకరింగ్ నేర్చుకోండి, మీరు ఈ పని నేర్చుకోండి, మీరు సొంత ఛానల్ పెట్టుకోండి. యా చేయండి. నేను వద్దాను, ఎందుకంటే నేను వద్దాను. బట్ వర్క్ నేర్చుకోవడానికి పని చేయండి. వెళ్ళిపోతారు. నేను మా సంస్థకు చెప్పుకున్నాను, నేను జాబ్ చేస్తాను, ప్లీజ్ దయచేసి పీకేకండి. నేనేం మోటివేట్ అవ్వలేదు, బట్ ఇది మోటివేట్ అయ్యానండి. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను. నెక్స్ట్ మంత్ మాత్రం మీరు ఏమైనా మానేస్తే మాత్రం నెంబర్ 1 నేను జాయిన్ అవుతాను. 2 నెలల్లో నేను కూడా ఎక్కడో చోటుకి వెళ్తాను. ఇప్పుడు మీరు మీ యజమానికి ఏం చెప్పారు? మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు వెళ్ళిపోతాను ఒప్పుకున్నారు. మీరు వెళ్ళిపోతాను ఒప్పుకున్నారు. మీరు గ్యారెంటీ వస్తా. మీరు కార్ డ్రైవర్గా రాక్కర్లేదు, నా వీడియోలు చూస్తారు. మీరు జస్ట్ వీడియోలు వాచ్ చేస్తారు. ఎంతమంది అండి, ఎంతమంది రిజైన్ చేసేసారు అంటే అందరు చేయమంటలేను. మీకు ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు చేయండి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేస్తారా, డోంట్ క్విట్. మీ మిగతా టైం ఏం చేస్తుంటారు? బిజినెస్ చేయండి, మీ ఆవిడ పేరు మీద బిజినెస్ చేయండి, ఏదైనా ఆలోచించండి. ఏం చేయకుంటే సమాజ సేవ చేయండి. కానీ ఖాళీగా ఉండొద్దు అంతే. ఏదైనా చేయాలి. అవకాశాలు ఉన్నాయి, బోల్డ్ అని అవకాశాలు ఉన్నాయి. మంచిగా ఉందనుకోండి, బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు మన ఒక మినిస్టర్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఒక మినిస్టర్. ఆయన చిన్న ట్యూషన్ టీచర్ ఒకప్పుడు. ఓకే, ట్యూషన్ టీచర్ నుంచి మినిస్టర్ అయ్యాడు. ఓకే, ఎవరి చరిత్రను చూసుకోండి. జాబ్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయినట్టుగా ఎక్కడ ప్రూఫ్ లేదు. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ ట్రాప్ బాస్. ట్రాప్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ పెట్టి బయటకు వెళ్ళాం. ఆ మంత్లీ శాలరీ చూసినాక బయటకు వెళ్ళాం, కంఫర్ట్ చూసినాక బయటకు వెళ్ళాం. అక్కడ లైఫ్ కంట్రోల్ వెనక చూస్తే ఏముంటుంది? ఏముండదు. అలా అయిపోతుంది బాస్. దట్ ఈస్ కాల్ ఎంప్లాయ్మెంట్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎంప్లాయ్మెంట్. టు గెయిన్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయ్మెంట్, బట్ స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. నేను 100 ఐడియాలు ఇస్తాను ఎలా పని చేయాలో. యా, సూపర్. సో ఓకే, అంటే ఇప్పుడు ఈ యూత్లో ఎక్కువగా వచ్చేది ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. స్ట్రెస్ ఒకటి, ఈ ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే మేబీ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ అని కొంతమంది అంటారు, ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటారు, ఈ సోషల్ మీడియా వల్ల అంటారు, ఏదో అంటారు. బట్ మీరు ఏమైనా సొల్యూషన్ చెప్పగలరా? సోషల్ మీడియా నేను వాడుకుంటా. ఓకే, నాకు కావాల్సింది చూస్తాను, నాకు కావాల్సింది తీసుకుంటాను. నాకు కావాల్సింది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇస్తుంటుంది. ఓకే, సో ఐఎమ్ యూజింగ్, నన్ను వాడుకుంటేది. నిద్ర అన్నారా, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను 7, 8, 9, 7 గంటలు పడుకోకుంటే మెంటల్ పేషెంట్లు అవుతారు. యూ హ్యావ్ టు స్లీప్. మీరు చెప్పిన దాని ప్రకారం మనం ఇప్పుడు చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళ కింద ఎన్ని గంటలు పడుకుంటే ఒకసారి కామెంట్ కొట్టండి చూద్దాం. మీరు 4, 5 అంతే. పడుకుందామని పడుకుంటాడు 11 o'clock. పడుకున్న తర్వాత టిక్ మన సౌండ్ వస్తుంది, ఫోన్ తీస్తాడు, రుద్దుతాడు. మోడీ గారా మాట్లాడి, చంద్రబాబు నాయుడా, రేవంత్ రెడ్డా కాదు, టైం అంతా వెయిట్ చేస్తుంటారు. అలా వెయిట్ చేయొద్దు, పడుకోవాలి. పడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, బాడీ రిపేర్ అవుతుంది. స్ట్రెస్ రావడానికి కారణం సరిగ్గా నిద్ర లేకపోవడం, స్ట్రెస్ రావడానికి కారణం సరిగ్గా నవ్వకపోవడం. చిరునవ్వుతూ ఉంటే లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆరా ఉంటుంది, చుట్టుముట్టు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అది ఉంటే చాలా బాగుంటుంది. అందుకని స్ట్రెస్ అనేది 17 రకాల మేజర్ డిసీజెస్కు మూల కారణం. 17 రకాల, ఇంక్లూడింగ్ క్యాన్సర్ ఆల్సో. 17 రకాలు. ఎందుకు స్ట్రెస్? అవసరమే లేదే. ఒక స్ట్రెస్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎందుకు స్ట్రెస్ చెప్పండి మీరు.
ఎందుకు స్ట్రెస్ వస్తుంది? అంటే పని ఒత్తిడి, ఇంకోటి చెప్పండి. ఇంకొకటి పని ఒత్తిడితో ఎవరికి రావట్లేదు స్ట్రెస్, వదిలిపెట్టాను కానీ ఇంకా చెప్పండి. రిలేషన్షిప్, పని ఒత్తిడితోని స్ట్రెస్, పని చెప్పేవాడిని స్ట్రెస్ వస్తుంది. ఓకే చెప్పండి ఇంకా. ఓకే, ఈ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ బ్రేకప్. కరెక్ట్. ఎందుకంటే రోజు 50 ఫోన్లు వస్తుండే నాకు. రోజు 50 సార్లు బ్రేకప్ అవుద్ది అన్నట్టు చెప్పారు సార్ మీరు. ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు నా నంబరు చాలా ఈజీగా అవైలబుల్ అనుకో. గూగుల్లో గంపనాక్షరం కొడితే గూగుల్ దొరుకుతుంది, ఎవరు దొరకదు. నేను ఓపెన్ పెట్టిస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయమంటాను. సార్ అంటారు, అయిపోయింది చెప్పండి. నేను సార్ అమ్మాయి ఏమైందా సార్, 3 సంవత్సరాల ఫ్రెండ్షిప్ సార్ అంటాడు. ఏమైందిరా బాబు అంటాడు. సార్ అమ్మాయి బ్రేకప్ చెప్పింది. కంగ్రాచులేషన్స్ అంటా నేను. ఏమైందిరా కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకు కంగ్రాచులేషన్ అంటే అయిపోయింది, హ్యాపీ, ఫినిష్, యూ కెన్ స్టార్ట్ న్యూ లైఫ్. న్యూ లైఫ్ అంటే కొత్త అమ్మాయిని ట్రై చేసుకోమని చెప్తున్నారు. అనుభవించాడు కదా, కొత్త అమ్మాయి మళ్ళీ 3 ఏళ్ళు పోతుంది. ఓకే, న్యూ లైఫ్ స్టార్ట్ చేయి, నీకు అనుభవించావు కదా. ఒకవేళ సార్ నీకు తెలుసు సార్ అమ్మాయిని చాలా ఇష్టపడతాను సార్, ఈ మధ్యలో అబ్బాయిలు రావట్లేదు, అమ్మాయిలు ఎక్కువ వస్తుందని ఇట్లా. ఏది అమ్మాయిలు బ్రేకప్ ఎక్కువ వస్తున్నాయి, అమ్మాయిలకు అబ్బాయిలు బ్రేకప్ ఎక్కువ వస్తున్నాయి నాకు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు బాగా అవ్వచ్చేది, ఇలా చాలా ఇబ్బందిగా ఉన్నా సార్ అంటే నేను చెప్పాను, ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమేది సార్ అంటాడు. ఏమేది అప్పుడు బ్రేకప్ చేస్తే ఏమేది, అదేదో మంచి జరిగింది కదా ఇప్పుడే అర్థం చేసుకున్నాను కదా సార్, ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు, ఎంజాయ్ ఫెస్టివల్. సో ఏమవుతుందంటే ఇప్పుడే అర్థం కాని వాళ్ళు తర్వాత ఏం అర్థమవుతారు, కాబట్టి బెటర్ అని అట్లా కన్విన్స్ చేసి వాళ్ళను ఆ ప్రాబ్లం నుంచి బయట తీసేసి ఈ కాన్సన్ట్రేషన్ అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ ఎంత పెట్టావో అదే కాన్సన్ట్రేషన్ పని మీద పెట్టు, అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏరా నన్ను చూడట్లేదు అంటది. ఎందుకు? నువ్వు డబ్బు సంపాదిస్తావు కాబట్టి, నువ్వు గట్టిగా ఉన్నావు కాబట్టి. ఈ ఎంబడిపడి తిరుగుతుంటే ఏమొస్తుంది, ఏం రాదు. ఎంబడిపడి మనం తిరగాలంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలి, పనిని ప్రేమించాలి. పని ప్రేమిస్తే అమ్మాయి ప్రేమిస్తారు, అబ్బాయి ప్రేమిస్తారు, 10 మంది ప్రేమిస్తారు, చుట్టాలు ప్రేమిస్తారు, బంధువులు ప్రేమిస్తారు, ప్రేమ పెరుగుతుంది. ఒక అమ్మాయి పెరిగితే అందరు దూరం అవుతారు, ఒక అబ్బాయి పెడితే అందరు దూరం అవుతారు. ఎప్పుడు తిరగాలి తెలుసా? అమ్మాయి పడి ఒక 23 ఏళ్ళ వయసు, 22 ఏళ్ళ వయసు, ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, అప్పుడు తిరగండి, ఏమైనా చేసుకోండి. ఈ 16 ఏళ్ళల్లో అయింది, 17 ఏళ్ళు అయింది, అవి అర్థం కాని లవ్. అది లవ్ అంటారు, అది నేనేమంటున్నా వ్యామోహం అన్నారు. ఓకే, బట్ అంటే కొన్ని కాకపోతే మీరు చాలా బాగా చెప్తున్నారు, బట్ కొన్ని మోటివేషనల్ మెటాఫర్స్ వింటా ఉంటాను సార్. లైక్ ఎలాగంటే ఆగిపోయిన గడియారం అంటారు, ఆగిపోయిన గడియారం కూడా 2 సార్లు సరైన సమయం చూపిస్తుంది అంటారు. ఇప్పుడు అది ఏ టైంలో 3ంటికి ఆగిపోయింది అనుకోండి, ఫర్ సపోజ్ నేను 3ంటికి అలారం పెట్టుకుని లేచి చూసి సరైన సమయం చూపించింది అని అనుకోవాలండి. అది ఒక ఎగ్జాంపుల్ అండి, ఫేక్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు వాడు ఎవడో చెప్పాడు, నీకు నచ్చింది, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాను? ఇప్పుడు చెప్పాడు నేనేవాడికి నచ్చింది, నాకు నచ్చలే, వై షుడ్ ఐ కేర్ ఫర్ దట్? ఓకే, ఆగిపోయిన గడియారం కాదు, పనికిరాని చెత్త కుప్ప కూడా బాగానే ఉంటుంది, పనికిరాని చెత్త కుప్ప కూడా బాగానే ఉంటుంది, దాంట్లో నుంచి బయోగ్యాస్ వస్తుంటుంది, చూస్తూ కూర్చుంటామా చెత్త కుప్పను? అది కాదండి, ఎవడికి నచ్చింది వాడు మాట్లాడుతూ ఉంటాడు, మనకు నచ్చిందని తీసుకోవాలి అంతే. కరెక్ట్. సో ఒక పూరి జగన్నాథ్ చెప్పిన మాట సార్ ఇది కూడా, జీవితం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే సంకన ఆగిపోయిన తర్వాతే అనే మాట అంటాడు. అంటే నేను నార్మల్గా అడుగుతున్నాను, ఈ రోజు మిమ్మల్ని మీరు ఎంతమందిని నవ్విస్తున్నారు, మీకు మంచి మీరు సైకాలజీ చేశారు, ఎంతో మంది మెదడుని చదవగలరు, కాసేపు మాట్లాడితే నాకు తెలిసి నేను నా మైండ్ స్టేట్ ఎలా ఉందో కూడా మీకు తెలుసు. సో మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మీరు ఇంత జీవితాలను చదివేసిన మీరు ఏదైనా మీకు కూడా ఇలాంటి సందర్భం ఎదురైందంటే మీకు కూడా ఇలాంటి స్టేట్ చెప్పాను కదా, ఏం చేయాలి తెలుసా? అక్కడ ఏముంది కదా, చిన్న ఐటమ్ చూపించండి కదా, ఫోన్ ఉందండి, ఫోన్ ఎంత బరువు ఉంది ఫోను? ఒక ఇలా పట్టుకో, ఇలా 150 grams ఉంటుంది, ఇలా పట్టుకో, ఒక హాఫ్ అన్ అవర్ పట్టుకో. ఏమైంది అంటే హాఫ్ అన్ అవర్ అనగానే నాకు అర్థమైపోయింది. కెన్ యూ హోల్డ్ లైక్ దట్? నో సార్, వై? కష్టం సార్, అంతసేపు కష్టం అంతే కదా. 150 గ్రాములని హాఫ్ అన్ అవర్ పట్టుకోలేకపోతున్నాను, పనికిరాని ఏదో పూరి జగన్నాథ్ మాటలు పట్టుకొని లైఫ్ అంతా పాడింది చేసుకుంటే బాసు. పూరి జగన్నాథ్ గారు ఆయన కోసం చెప్పుకున్నాడు, నువ్వు ఆయన పట్టుకోవాల్సిన అవసరం లేదు, నచ్చిందా తీసుకో. ఓకే, ఇప్పుడు పూరి జగన్నాథ్ అభిమానులందరూ మనకి కామెంట్ కొడతారు, ఆయన ఫిలాసఫీని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది కొట్టని. నేనేమో తెలుసా, ఆయన ఇష్టం అని చెప్పిండు బాసు, నీ ఇష్టం నువ్వు చెయ్యి, అంతేగాని అది చెప్పిండు కాబట్టి ఇలా చేయని మళ్ళీ అన్ని సినిమాలు ఆయన సక్సెస్ అయినాయా? కాలే కదా, అంత గొప్ప మనిషి కదా. సో నేనేమంటా తెలుసా, దే ఆర్ గుడ్ డైరెక్టర్, దే ఆర్ క్రియేటివ్ డైరెక్టర్స్, దే హ్యావ్ గుడ్ డైలాగ్స్. ఓకే, లెట్ దెమ్ సే వాట్ ఎవర్ యూస్ఫుల్, టేక్ ఇట్ అవుట్, మంచిగా తీసుకోవాలి, అంతేగాని ఫాలో చేయొద్దు. ఫాలో ఎవరు చేయాలి?
మన కాన్షియన్స్, మన మైండ్, మన హార్ట్ ఫాలోగా ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఫెయిల్ అయినాం అనుకో 4 దెబ్బలు కొడతారు, సక్సెస్ అయింది అనుకో 4 చప్పట్లు కొడతారు. 2 లాభమే. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడావు, తప్పు మాట్లాడావు, ఏం చేస్తారు? తిడతారు. బాగా మాట్లాడావు, ఎస్ అంటారు. అంటే ఈ 2 మనకే లాభం కదా. మంచి చేసినా లాభమే, చెడు చేసిన లాభం. చెడు ఏంది, ఎందుకు చేయకూడదు తెలుస్తుంది. ఇది కూడా అంతే బాస్. డోంట్ ఫాలో ఎనీ వన్, ఫాలో యువర్ సెల్ఫ్. ఓకే, సో డెసిషన్ మేకింగ్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది, అదే అది చాలా అనుభవం ఉండాలి తీసుకోవడానికి. చాలా అంటే విత్ ఇన్ 5 minutesలో అటు ఇటు షఫల్ అవుతున్నారు. అంటే ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఫస్ట్ ఇది అంటాడు, కాసేపటికి మళ్ళీ మైండ్ మారిపోతుంది, ఇది అంటాడు. సో దీని గురించి ఏం చెప్తారు? ఎగ్జాంపుల్, ట్రాఫిక్ సిగ్నల్ ఉంది బాస్. ట్రాఫిక్ సిగ్నల్కి వెళ్ళి ఏం చేస్తారంటారు? రెడ్ నుంచి ఎల్లో రాకముందు వెళ్ళిపోతారు కొంతమంది. ఓకే, కొంతమంది రెడ్ని ఎల్లో అయ్యి గ్రీన్ అయినా కదలరు కొంతమంది. ఓకే, కొంతమంది గ్రీన్ రాగానే స్టార్ట్ అవుతారు. అందరు ఒక రకంగా ఉంటారండి. ఓకే, కొంతమంది నిర్ణయాలు టక్కున తీసుకుంటారు, ఫెయిల్ కావచ్చు. కొంతమంది నిర్ణయాలు టక్కున తీసుకుంటారు, సక్సెస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో అండి, ఒక రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనడానికి జస్ట్ 22 ఏళ్ళ క్రితం వెళ్ళాను. అప్పుడు నన్ను అడిగింది 6,70,000 రూపాయలు అడిగారు. నా దగ్గర 4 లక్షలు ఉన్నాయి. మిగతా డబ్బు అప్పు చేయడం ఇష్టం లేక ప్లాట్ వదిలిపెట్టాను. ఆ ప్లాటు ఇప్పుడు 6 కోట్లు. నేను తప్పు చేశాను కదా, తప్పు చేశాను. అదే అప్పుడు ధైర్యం చేసి ఉంటే సక్సెస్ అయ్యాను కదా. సక్సెస్ కాలే. 6 లక్షలు ఇక్కడ, 6 కోట్లు ఇక్కడ. టాకింగ్ బట్ కోకాపేటలో. సో అక్కడ తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు ఏం చేయాలి తెలుసా? అలాంటి టైంలో నేనేం తప్పు చేసినా నా నిర్ణయం తీసుకున్నాను. 10 మందిని అడిగేదండి, అన్నయ్య గారు ఇక్కడ కోకాపేటలో ల్యాండ్ వచ్చింది, నేను తీసుకోవచ్చా? అడిగిన తర్వాత ఎవరో చెప్తారు ఆ కోకాపేటలో ఏం ల్యాండ్ ఉంది తీసి నేను తీసుకున్న నిర్ణయాలు 6,70,000 ఒక 3 రోజుల తర్వాత 7 లక్షలు కావచ్చు. కొన్నా ఇప్పుడు నాకు 70 కోట్లు ఉండేది ప్రాపర్టీ. అంటే కొంతమంది సలహాలు తీసుకోవచ్చు. ఇప్పుడు మన వీడియోలు ఉన్నాయి వాస్, అన్నీ కూడా ఉచితమైన సలహాలే, అన్నీ చూడవచ్చు. అందరూ ఫాలో కావాలేదు, వాళ్ళకి నచ్చింది తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అంతేగాని ఎవరో వెంబడి నడవద్దు. నిర్ణయాలు అనేది ఆకస్మిక నిర్ణయాలు పనికిరావు, లాంగ్ నిర్ణయాలు పనికిరావు. దాన్ని ఆలస్యం అమృతం విషం అంటారు. అంత లాంగ్ కూడా పనికిరాదు. దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ తీసుకోవాలి. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి? అది మిమ్మల్ని అడుగుతున్నాను. ఎప్పుడు చేసుకోవాలి? కొంచెం కష్టమైన కష్టమైంది, నిన్న అడుగుతున్నాను. ఎప్పుడు చేసుకోవాలి? ముదిరిపోయిన చేసుకోవాలా? సెటిల్ అయిపోయాం మనకంటే మనకు కాదు, నీకు మనకు కాదు. ఓకే, ఎప్పుడు చేసుకోవాలి? ఎప్పుడంటే నేను ఒక కుటుంబాన్ని పోషించగలను అనే నమ్మకం వచ్చింది. ఎప్పుడు వస్తుంది పోషించేది? అంటే వచ్చే ఆదాయం బట్టి. ఎప్పుడు ఆదాయం వస్తుంది? పని చేసిన